మందిరానికి వెళ్ళాలంటే చాలా మంది ఇంటికాడ నిర్లక్ష్యముగా బ్రతుకుతారు. నిర్లక్ష్యమా అంటే ఈ నిర్లక్ష్యం ఎందుకు వస్తుందంటే వారిలో ఏమి లేదనుకోవాలి, భక్తి లేదు. భక్తుంటే దేవుని మీద భయం ఉంటుంది. భక్తుంటే దేవుని సన్నిధిలో ఏకీభించాలి. భక్తుంటే దేవుని మాటలు వినాలి. వింటే నా జీవితం మారుతుంది. అది ఎవరి కొరకు? ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలకి మేలు కొరకు అయితే ఈరోజు మన జీవితాన్ని మార్చుకోవడానికి మనకి మేలు కొరకు. ఈరోజు మనం సజీవంగా ఉన్నామంటే ఎందుకు తెలుసా? అవకాశం ఇచ్చాడో ఈ భాగ్యాన్ని నువ్వేం చేసుకోవాలి? అందుకే దినములు చెడ్డవి కనుక ఏం పోనివ్వకూడదు. సమయాన్ని రోజుకి 24 గంటల సమయాన్ని దేవుడు మనకి ఇస్తుంటే ఈ 24 గంటల సమయంలో మనం ఎక్కడ మన టయాన్ని గడుపుతున్నాం?